షాలోమ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి ఈ చక్కటి దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చినని. ఇక్కడ త్రోఫిము అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈయన త్రోఫిము కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలుతో కలిసి పరిచర్య చేసిన విశ్వాసి. ఇతడు ఎఫెసు పట్టణానికి చెందిన ఒక అన్య క్రైస్తవుడు. ఇతనిలో మనం కొన్ని లక్షణాలు మనము త్రోఫిములో చూడబోతున్నాం. త్రోఫిము ఎవరు అంటే ఎఫెసుకు చెందినవాడు, అన్యుడు. అయితే పౌలు యొక్క పరిచర్యలో సహాయకుడిగా ఉండి సేవ చేశాడు. ఈరోజు విశ్వాసి పని ఏంటంటే ఈ త్రోఫిము వలె ఎవరైతే తోటి సేవకుని ద్వారా ఆ పరిచర్యలో నిలిచి సహాయకరంగా ఉంటారో వారికి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. వారి జీవితంలో ఉన్నతమైన స్థితిగతులు దేవుడు అనుగ్రహిస్తాడు. పౌలు యొక్క పరిచర్యలో ఈయన విశ్వాస అయినప్పటికీ కూడా మంచి సహాయకునిగా ఈయన నిలిచినట్లుగా చూస్తున్నాం. ఈయన రెండోదిగా పౌలుతో సేవ పరిచర్యలో ముందుకు నడిచాడు. త్రోఫిము పౌలుతో కలిసి మిషనరీ ప్రయాణంలో పాల్గొన్నాడు. ఈరోజు సంఘము వినడము, ఆరాధించడము, సంఘ అవసరతల కొరకు సంఘంలోకి వచ్చి కుటుంబ అవసరతల కొరకు ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇవే మనం సంఘాల్లో మనం చూస్తున్నాం. కానీ ఈ త్రోఫిములో ఉన్నది ఏంటంటే విశ్వాసి అయిన వాడు పౌలుతో సహకారిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మిషనరీ ప్రయాణంలో పాల్గొన్నాడు. అంటే మిషనరీ పరిచర్యలో ఆ ప్రయాణంలో పౌలుతో కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు. సంఘము సువార్త ప్రకటించి మిషనరీలని పంపేవారిగా ఉండాలి. అంటే విశ్వాసులు ఆసక్తి ఉండాలి. విశ్వాసులో క్రీస్తు కొరకు రక్షణ సువార్త ప్రకటించే లక్షణాలలో ఎదుగుతూ ఉండాలి. అప్పుడు మిషనరీ యొక్క ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి ఆ భారం అనేది కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ త్రోఫిము విశ్వాసలో ఉన్నప్పటికీ, పౌలుకి సహకారిగా ఉన్నప్పటికీ మిషనరీ ప్రయాణంలో పాల్గొనాలి అని ఆశించినట్లుగా సంఘ విశ్వాసులు అలాగా ముందుకు నడవాలి. పౌలు యెరూషలేములో వచ్చినప్పుడు త్రోఫిము కూడా అతనితో ఉన్నాడు. అంటే యెరూషలేములో వచ్చినప్పుడు మరి పౌలు సువార్త ప్రకటించినప్పుడు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు వ్యతిరేకత పరిస్థితులు తీసుకొచ్చి పౌలును కొట్టడం, చెరసాల్లో పెట్టించే పరిస్థితికి, ఇవన్నీ కూడా పౌలు స్థితిగతులు అన్నిటిలో కూడా ఇక త్రోఫిము ఉన్నాడు. అయితే మనం అర్థం చేసుకుంటే యూదులు త్రోఫిమును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు పౌలుపై తప్పుడు ఆరోపణ చేశారు. ఈ సంఘటన వల్ల పౌలు అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఇతను తన దగ్గరే ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక మంచి లక్షణము ఏంటంటే, ఒక మంచి విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే ఈ త్రోఫిము వలె మన సంఘంలో ఉన్న విశ్వాసులు ఇతను పౌలుతో కలిసి సేవా పరిచర్యలో పాల్గొన్నట్లుగా మనం కూడా పాల్గొనేవారుగా, సువార్త పరిచర్యలో అలాగే విశ్వాసుల మధ్యలో మంచి సాక్ష్యాన్ని కలిగి, సంఘము ఎప్పుడూ కూడా బయట వారికి విశ్వాసులకి కూడా, లేకపోతే సంఘము లోపల వెలుపట కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. అలాగే దేవుని పనికి సమయాన్ని అంకితం చేశాడు ఈయన. మనము చర్చికి రావడానికే సమయము, ఆరాధించడానికే సమయము,
లేకపోయే పరిస్థితులు మన జీవితంలో కలుగుతున్నాయి. లోక సంబంధమైన విషయాలలో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇతను దేవుని పనికి సమయాన్ని అంకితం చేసుకున్నాడు. అందుకే నీ సమయమును పోనివ్వక నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసి అనేది దేవుని పనికి, సంఘానికి, సువార్త పరిచర్లో, మిషనరీ పరిచర్లో అన్నిట్లో సమయాన్ని వ్యత్యాసం చేసే, అంకితం చేసే వ్యక్తిగా ఉండాలి. పౌలుకు సహాయకుడిగా ఉన్నాడు, సేవకుడికి కూడా సహాయకుడిగా ఉండాలి. కష్టాలను సహించాడు. కాబట్టి ఇతనిలోనున్న ఆ గొప్ప లక్షణాలు మనం గమనిస్తే కష్టాలను సహించాడు, అలాగే సేవలో స్థిరంగా నిలిచాడు. సంఘ బిడ్డలు విశ్వాసంలోనే స్థిరం లేదు, సంఘంలోనే స్థిరం లేదు, సేవలో ఎక్కడ స్థిరంగా ఉండగలుగుతారు? కాబట్టి సేవలో కూడా పౌలు గారితో స్థిరంగా ఉన్నాడు ఈయన. ఈరోజు సంఘం కూడా అలా స్థిరత్వంలో ఉండాలి. ఇది కాబట్టి సంఘంలో ఉన్నవారితో అనుబంధాన్ని పెంచుకుంటూ క్రీస్తు కొరకు ప్రయాణాలు చేశాడు. ప్రయాణాలు ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. ఎందుకు? ఆయన ప్రేమను ప్రకటించడానికి. పౌలుకున్న మిషనరీ భారం ఈయనకి కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? క్రీస్తు ప్రేమ తనని తొందర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పనిలో భాగస్వామిగా ఉన్నాడు. నువ్వు కూడా సంఘంలో ఉంటే సరిపోదు, సంఘ ఆరాధనలో ఉంటే సరిపోదు, సంఘ పరిచర్లోనే కాకుండా దేవుని పని అంతటిలో కూడా మనం భాగస్వాములుగా ఉండాలి. పరిచర్లో నమ్మకత్వం చూపెట్టాడు మోషే. చూడండి, దేవుని ఇల్లు అంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడంట. పరిచర్యలో నమ్మకత్వం. విశ్వాసికి, సేవకుడు ఏమైనా చెప్తే నమ్మకత్వంతో పనిచేయాలి. అది విశ్వాసి యొక్క లక్షణం. సేవకులు ఈ పని చేయండి అమ్మా అంటే నాకెందుకులే, నాకు చెప్పలేదు కదా, నన్ను పిలవలేదు కదా అంటారు. పిలిచినా పిలవకపోయినా, చెప్పినా చెప్పకపోయినా సేవకుని దగ్గరికి వచ్చి అయ్యగారు ఇదేదైనా పరిచర్య చేయాలా అని అడిగే మంచి లక్షణం ఉండాలి. కాబట్టి తన జీవితాన్ని క్రీస్తు సేవకు అంకితం చేశాడు. కొంతమంది ఉద్యోగానికి అంకితం, వ్యాపారానికి అంకితం, కుటుంబానికి అంకితం, లోకానికి అంకితం కాదు. ఈయన తన జీవితాన్ని క్రీస్తు సేవకు, అంటే ఒక విశ్వాసి రక్షింపబడిన తర్వాత క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు, సేవ కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఇది చాలా అన్నిటిలో కూడా ఈయన ముందుకు వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్య ఈయనకు వచ్చింది. అయినా సరే విశ్వాసంలో సడిలిల్లిపోలేదు, బలహీనపడలేదు. అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.